ఏది అయినా ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ల యుద్ధం ఎఫెక్ట్ తో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ప్రజల మీద భారం వేసేందుకు కాదని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ పెరిగాయని గుర్తు చేశారు. క్రూడ్ ఆయిల్ దిగుమతికి భారీగా ఖర్చు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక చమురు ధరపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాజకీయంగా చేస్తున్నాయని విమర్శించారు. ఇక ప్రజలు వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ, బాగ్, అంబర్పేట నియోజకవర్గంలో యూపీహెచ్సీ సెంటర్లకు 13 రకాల వైద్య పరికరాలను కిషన్ రెడ్డి అందించారు. ప్రపంచమంతా కూడా క్రైసిస్ ఇప్పుడే వస్తున్నది, గతంలో రాలేదు. ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి తొందరగా ముగుస్తుందన్నటువంటి ఆలోచనతో చూశాం. అది కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపొచ్చు. అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్స్ల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఈ రోజుల వరకు ఇచ్చాం. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఇది ప్రజల డబ్బును రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారం ఏదైతే పడతా ఉందో, ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజలకు ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం చేస్తా ఉన్నాం. ఆసుపత్రులు అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు ప్రతి నెల రైతుల అకౌంట్లో, ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తా ఉన్నాం. అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వం వస్తున్నటువంటి రెవెన్యూ లేకపోతే, ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదాయం కోత పడితే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయాలి. కాబట్టే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చర్య తీసుకున్నది. ఇది దేశంలో జరిగినటువంటి సంఘటన కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దీని మీద ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు కొన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, ఎందుకంటే ఇప్పటివరకు చూసాం, ఎందుకంటే గతంలో చూస్తున్నాం, అగ్రిమెంట్ అయిపోయింది, యుద్ధం ఆగిపోతా ఉంది, మరి పెట్రోల్ ఉత్పత్తులు, ట్రాన్స్పోర్ట్ పెరుగుతా ఉంది, ఏ రకమైన ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉంది. కానీ అది చూస్తున్నా కొద్దిగా నెలలు గడుస్తున్నా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. పెట్రోలియం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చేటువంటి షిప్లు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో మన దేశానికి రావడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు విషయం చెప్పారు. ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయాలి. విదేశీ మారకద్రవ్యం చాలా పెద్ద ఎత్తున 2 సెక్టార్లో, మనము 3 సెక్టార్లో, ఒకటి ఎరువుల మీద చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం విదేశాలకు చెల్లిస్తాము. రెండోది ఈరోజు పెట్రోల్ మీద విదేశీ మారక ద్రవ్యం చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తాము. మూడోది బంగారం దిగుమతి కోసం, ఎందుకంటే బంగారం మన దేశంలో తయారు కాదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము. ఈ 3 పెట్రోలియము, ఫెర్టిలైజరు, బంగారము 3 చాలా పెద్ద ఎత్తున మన దేశానికి దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తాము. దాని కారణంగా అప్పులు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మన ఇండియన్ కరెన్సీ యొక్క విలువ, రూపాయి విలువ పతనం అవుతా ఉంది.